మనతో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. లాస్ట్ టైం లాగానే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సొల్యూషన్స్ తెలుసుకుందాం కదా. మరి ఈసారి కూడా మరికొన్ని క్వశ్చన్స్ ని రేస్ చేసి ఆన్సర్స్ ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే టీనేజర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, ఎవరేంటి కాలం 5 years మొదలవుతుంది కదా. సో అలాంటి పిల్లలు ప్రేమలో పడకూడదు అని అందరి తల్లిదండ్రులు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? వెరీ సింపుల్. మనం పిల్లల్ని కన్నా వాళ్ళ కర్మని మనకు అమల, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఏంటి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎన్నో బంధాలు బాంధవ్యాలు అన్నీ ఉంటాయి. సో మన కుటుంబంతోనే బంధాలు బాంధవ్యాలు ఉండాలి, మన కాస్తోనే ఉండాలి అనుకోవడం అనేది తప్పు. సో మోస్ట్ ఆఫ్ ద తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఏంటంటే మన వాళ్ళని ప్రేమించాలి, రిలీజన్ ఒకటి, ఇంకోటి కాస్ట్ ఒకటి. ఇప్పుడు మనం చాలా చూస్తాం, మూవీస్ లో చూస్తాం, నేను చెప్పేదని కాదు, మూవీస్ లో కూడా చూస్తూనే ఉంటాం. కావాలని ఏంటంటే వేరే కాస్ట్ వాళ్ళు అయితే అసలు విడదీసేస్తారు, లేకపోతే చంపేస్తారు కూడా. అలాంటి మూవీస్ చాలా ఉన్నాయి, మనం చూసాం. అది ఎగ్జాంపుల్ కింద నేను తీసుకోవట్లే, బట్ అంత ఫీలింగ్ ఉంటుంది, కాస్ట్ ఫీలింగ్ అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ కింద చెప్పాను. అలా చేయకూడదు, ఎందుకంటే మనుషులందరూ ఒకటే అకార్డింగ్ టు మీ. ఇప్పుడు ఫారెన్ పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసుకుంటున్నారు, సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకోవాలి. అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం చెప్పేది అదే. ఎప్పుడు మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి అని చెప్తాం, కరెక్ట్గా. తల్లిదండ్రులకు ఉంటుంది, ఎందుకు ఉంటుంది, మన వాళ్ళని చేసుకుంటే ఏంటంటే మనం చూసుకోవచ్చు వాళ్ళని, మనకి అనుకూలంగా ఉంటుంది పరిస్థితి అనేది వాళ్ళ ఒపీనియన్. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకి చెడ్డగా ఆలోచించరు. కానీ ఏంటంటే ప్రేమలో పడడం అనేది మనకి హిందూ ధర్మం కానీ మన ధర్మంలో చాలా తక్కువ. ఎప్పటికైనా ఆపోజిషన్ అనేది ఉండింది. అండ్ ఆల్సో ఒక కాస్ట్ లో ఉన్న వాళ్ళు ఒక కాస్ట్ ని పెళ్లి చేసుకోవడం కానీ ఇలా జరుగుతూ వచ్చింది, అనాదిగా జరుగుతున్న ఒక క్వశ్చనే నువ్వు అడిగావు. కానీ ఈ కాలంలో అది పనికిరాదు కదా. కాలక్రమేణా అన్ని మారిపోయాయి. ఈ వరకు ఏంటంటే మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే టెలిఫోన్స్ ఉండేవి, కింద నుంచి వేసేవారు, ల్యాండ్ లైన్స్. ఇప్పుడు పోయాయి, లేవు, సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్స్ 5G వచ్చేసింది, 3G 4G 5G వచ్చేసింది. ఈ కాలంలో కూడా అలా అనుకోవడం అనేది రైట్ కాదు అనేది నా ఉద్దేశం. కానీ అది తల్లిదండ్రులు బట్టి ఉంటుంది, వాళ్ళ పెంపకం బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళ జనరేషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి ఈ థాట్స్ అన్నీ వస్తాయి. కానీ జనరల్గా చెప్పాలి అంటే ఎవరి కర్మ వాళ్ళది, అంటే ఎవరి లైఫ్ వాళ్ళది. నీ లైఫ్కి నువ్వే హీరోయిన్, నీ లైఫ్ నువ్వే హీరో. సో పక్క వాళ్ళు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఎందుకంటే వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన బాబు చూసుకునేది వాళ్ళే, మనకి బ్లెస్సింగ్ ఇచ్చేది వాళ్ళే, అండ్ ఆల్సో మనని సరిగ్గా ఒక దారిని నడిపేవాళ్ళు వాళ్ళే. నేను తప్ప అంటలే. కానీ ఏంటంటే కలిసి మాట్లాడుకోవాలి ఫస్ట్. అందుకు ప్రేమలో వీళ్ళతో పడాలి వీళ్ళతో పడకూడదు అనడానికి మనం ఎవరూ లేదు. వీఆర్ నాట్ ద రైట్ పర్సన్. ఎవరి మీద ప్రేమ కలుగుతుందని వాళ్ళకే తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం మూడో వ్యక్తిగా మనం చెప్పలేము, అది నేను చెప్పేది. ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం, ఇదివరకు అయితే బయటికి పంపించేవాళ్ళు కాదు లేడీస్ ని అండ్ గర్ల్స్ ని. సో ఎక్కువ ఈవెన్ గర్ల్స్ స్కూల్, గర్ల్స్ హాస్టల్, గర్ల్స్ కాలేజ్ ఇలా ఉండేది. ఈ కాలంలో ఏంటి అందరు కలయిక అయిపోయింది. అలాగే MNCs లో కూడా అలాగే చదువుకుని ఈక్వల్ గా చదువుకుని చేసుకుంటున్నారు. సో వీళ్ళు నచ్చారు వీళ్ళు నచ్చకూడదు అని చెప్పడానికి మనం ఎవరు? ఎవరి మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందని ఎలా చెప్తాం? అది చెప్పడం ఇట్స్ క్వశ్చన్ మార్క్. సో ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మనం చెప్పడానికి ఎవరి లైఫ్ వాళ్ళది. మనకి కొంతవరకు ఏంటంటే వాళ్ళ బాగోగులు మనం చూసుకోవాలి యాజ్ పేరెంట్స్. బట్ మొత్తం వాళ్ళ లైఫ్ అంతా మనం నడిపించలేము కదా. మనం ఉండేది వాళ్ళతో ఎక్కడ ఒక సగం వరకు ఉంటాం, తర్వాత లైఫ్ వాళ్ళదే కదా. సో ఎప్పటికైనా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, అది ముందు గ్రహించాలి పేరెంట్స్. సో అందుకనే నేను ఎప్పుడు అంటానమాట, మనం వాళ్ళని కంటాం కానీ వాళ్ళ కర్మని మనం కనలేదు. సో ఏంటంటే వీళ్ళ మీద ప్రేమ పుట్టకూడదు అని చెప్పడానికి మనం అర్హులం కాదు, అది మనకి తెలియదు.
అంటే ఏంటంటే వాళ్ళకే తెలియదు ఎప్పుడు ఎవరి మీద ప్రేమ పుడుతుందో ఎలా తెలుసు, నీకు తెలుసా? తెలియదు కదా. సో మరి ఎలాగా, ఇప్పుడు మనం ఎప్పుడు అంటూ ఉంటాం బయట ఒక సంఘటన జరుగుతుంది, ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే రోడ్డు మీద నేను కాల్ ప్రెస్ చేసుకున్నా అన్న, అది ముందే తెలుస్తుంది, నేను వెళ్ళేదాన్ని కాదు కదా. అలాగే ఈ అబ్బాయో అమ్మాయో ప్రేమలో పడతారు, నా కొడుకు ఈ రోజు లేకపోతే ఈ కొద్ది రోజుల్లో అంటే జాగ్రత్త పడతాం, తెలియదు కదా. ఇప్పుడు తెలుసుకుని కూడా మనం ఏం చేయలేము. వాళ్ళ ఫేట్ అలాగా ఇంటిపైన అయింది, లేకపోతే వాళ్ళతోనే ఉందంటే మనం ఏం చేయలేము. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనం మైండ్ మీద ప్రెషర్ పెట్టుకుని విభేదాలకి దారి తీసుకుని, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే ఇలా ప్రేమలో పడిన వాళ్ళు యాక్చువల్గా తల్లిదండ్రులు మాట్లాడడం మానేయడం, రాకపోకలు లేకపోవడం, అసలు బాంధవ్యాలు లేకపోవడం, రిలేషన్షిప్ అసలు ఏం లేకపోవడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళకి బాగోగులు చెప్పాలి, అట్ ద సేమ్ టైం గైడ్ చేయాలి. ఇవన్నీ చేస్తూనే వాళ్ళు తీసుకున్న డెసిషన్కి మనం సహకరించాలి అనేది నా ఒపీనియన్. మేడం, అసలు మీ ఆఫీస్ మొత్తంలో ఇవి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఫ్రేమ్స్ అంటారు, సిల్వర్ ఫ్రేమ్స్. ఇది దేవుళ్ళు తిప్పి చూపిస్తే తెలుస్తుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తూ ఉంటాం అన్నమాట. అంటే పూజ చేసి మా బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళు పూజ చేసి దాంట్లో కుంకుమ అది పెట్టి వాళ్ళకి అడ్రస్ ఇచ్చి పంపిస్తాము. ఇది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజ చేసి పంపిస్తాయి. ఇప్పుడు సపోజ్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఏం పూజ చేయాలో చేసి ఇవి దగ్గర పెట్టి పంపిస్తాయి. ఇవంటి సిల్వర్ ఫ్రేమ్స్ అంటారు. ఇప్పుడు ఇదేంటంటే సరస్వతి దేవి అంటే చదువులకి, అలాగే లక్ష్మీ గణపతి అదే డబ్బుకి కావాలి కదా. అలాగే సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, సత్యనారాయణ మూర్తి వ్రతం చేస్తారు. సో అందరూ ఉన్నారు అంటే ఏంటంటే కుటుంబానికి మంచిది, చూడు కావాలంటే నీకు కనిపిస్తుంది. అలాగే ఏంటంటే చాలా మందికి అంటే రాముల వారు చాలా నమ్మకం ఉంటుంది, రాముల వారిది. అలాగే మన దగ్గర సాయిబాబా కూడా ఉన్నారు, డిఫరెంట్ చాలా ఉన్నాయి అన్నమాట. అలాగా ఉత్తి గణపతి కూడా ఉన్నారు. ఇంకా శివ ఫ్యామిలీ మొత్తం అంతా ఉంటారు అనమాట. ఈవెన్ మురుగన్, కార్తికేయ, వెంకటేశ్వర స్వామి కూడా. వెంకటేశ్వర స్వామి కూడా చాలా మంది కొలుస్తూ ఉంటారు కదా. ఇవి సిల్వర్ ఫ్రేమ్స్ అనమాట. వెనకాల రాసి ఉంది చూడు, 999 సిల్వర్ 999 సిల్వర్ ఫ్రేమ్స్. ఇది దీనికి యాక్చువల్ గా కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదిస్తే, ఇది కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది, మీకు ఏం కావాలి, మీ సమస్య ఏంటి, దాన్ని బట్టి మనం పూజలు చేసి కుంకుమ అది చేస్తాం కదా, దాని ప్రసాదం కింద వాళ్ళకి పంపడం అనేది జరుగుతుంది అన్నమాట. హైదరాబాద్ లో ఉంటే వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసుకోవచ్చు, మన హైదరాబాదే కనుక. వేరే ఊళ్ళో ఉంటే కనుక తప్పక బాక్స్ ఉంది చిట్టి అమ్మ అక్కడ, ఇలాంటి బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి మీకు కుంకుమతో పాటు, పూజ చేసిన కుంకుమతో పాటు మీకు పంపించడం జరుగుతుంది. అది కూడా వేద పండితులే మన దగ్గర ఉన్నవాళ్ళు, బ్రాహ్మిన్స్ ఏమో చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్రాహ్మిన్స్ అన్నమాట. సో ఆ పూజ చేసి అవి పెట్టి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఎవరికి చాలా మందికి పంపించిన. అలా కాకుండా బహుశా నా దగ్గరికి ఎవరైనా ఇప్పుడు కన్సల్టేషన్కి వస్తే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అప్పటికప్పుడు వాళ్ళ జాతక రీత్యా ఇవ్వడం కూడా నేను చేస్తూ ఉంటాను. జాతక రీత్యా ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏంటంటే ఫోన్ కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు. డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళందరికీ నేను ఇస్తూ ఉంటాను. ఇదేమో ఒక సైజు, ఇంకో సైజ్ ఏమో ఇంకో చిన్నది ఉంటుంది అనమాట. చిన్నది కూడా ఉంది. అది ఏంటంటే ఇవి రెండింటికి ప్రైసింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది. పూజలు మాత్రం సేమ్ ఉంటాయి. సో ప్రైసింగ్ గురించి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ వాట్సాప్ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు తెలుపుతాం అన్నమాట. ఏంటంటే ఇది పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెట్టుకుంటే, అలాగే దేవుడి గదిలో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే పూజ చేసింది అందులో ఒక బ్రాహ్మణ చేత పూజ చేసింది కదా, తప్పక మీకు బాగుంటుంది. ఇల్లు కూడా కళకళలాడుతుంది అన్నమాట. సంపద వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ.